తమిళ స్టార్ హీరో ధనుష్, నాగార్జున హీరోలుగా శేఖర్ కమ్లా తెరకెక్కించిన సినిమా కుబేరా. అక్కడే తెలుసుకుంటా. అంటే ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ విడుదలైంది కుబేరా. ఈ సినిమాలో రష్మిక మందన్న కీలక పాత్రలో నటించింది. ఇక జూన్ 20న విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, నీరజ్ దేశంలోనే అతిపెద్ద బిజినెస్ మ్యాన్స్ లో ఒకరు. ఆయనకు బంగాళాఖాతంలో 15 ఏళ్లకు దేశం మొత్తం సరిపోయే ఆయిల్ గన్లు దొరుకుతాయి. దాన్ని దక్కించుకోవటానికి ప్రభుత్వంతో డీల్ మాట్లాడుకుంటాడు. దానికోసం వేల కోట్ల ట్రాన్సాక్షన్స్ చేయించాల్సి వస్తుంది. అలా ఎవరు చేస్తారు అని ఆలోచిస్తున్న సమయంలో వాళ్ళ దృష్టిలోకి వస్తాడు దీపక్ తేజ్. కానీ ఆయన జైల్లో ఉంటాడు. అసలు దీపక్ జైల్లో ఎందుకున్నాడు? వీళ్ళందరి జీవితంలోకి బిచ్చమెత్తుకొని బతికే దేవా ఎలా వచ్చాడు? దేవా లైఫ్లోకి రష్మిక మందన్న ఎలా వచ్చింది? అసలు వాళ్ళందరి జీవితాలు ఎలా మారిపోయాయి అనేదే కథ. బెస్ట్ రైటింగ్ కుబేరా సినిమా చూసిన తర్వాత అనిపించిన ఫస్ట్ ఫీలింగ్ ఇదే. సినిమా ఎలా ఉంది అనే విషయం పక్కన పెడితే, ఒక తెలుగు దర్శకుడు నుంచి ఇలాంటి రైటింగ్ చూసి చాలా సంవత్సరాలు అయిపోయింది. హానెస్ట్ అటెంప్ట్ అనే చెప్పాలి. అనుకున్నది అనుకున్నట్లు స్క్రీన్ మీద చూపించాడు దర్శకుడు శేఖర్ కమ్లా. టైటిల్ కార్డ్ నుంచి శుభం కార్డు పడే వరకు శేఖర్ మార్కు కనిపించింది. అక్కడక్కడ కాస్త లెంత్ ఎక్కువైంది. దాంతోపాటు స్క్రీన్ ప్లే తడబాటు కూడా ఉంది. కానీ సినిమాలో ఉన్న హై ఎమోషన్స్ ముందు అవి పెద్దగా కనిపించవు. ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది. సెకండ్ హాఫ్ కూడా చాలా వరకు బాగా లాక్కొచ్చాడు. ముఖ్యంగా బెగ్గర్స్ను తీసుకొని వెళ్తున్న సమయంలో వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ చూపించటం శేఖర్ కమ్లా దర్శకత్వ ప్రతిభకు అద్దం పడుతుందని చెప్పాలి. అంతేకాదు, ఇక్కడ విలన్ ఆ వెంకన్నకు గోపురం చేయిస్తానని మొక్కుకున్నప్పుడు వెంటనే తిరుమల వెంకన్న షాట్ పడటం దగ్గర నుంచి మొదలు పెడితే, చివర్లో ఓ సన్నివేశంలో వచ్చే శివుడు స్తోత్రం వరకు చాలా వరకు తన మార్కు చూపించాడు శేఖర్ కమ్లా. చివరి 20 నిమిషాలు మాత్రం ఎందుకో వదిలేసినట్లు అనిపించింది. క్లైమాక్స్ విషయంలో ఇంకాస్త వర్క్ చేసి ఉంటే కుబేరా రేంజ్ ఇంకా పెరిగేది. డెఫినెట్ గా శేఖర్ కమ్లా సినిమాలలో లీడర్ తర్వాత ది బెస్ట్ రైటింగ్ ఇదే. డబ్బు చుట్టూ ప్రపంచం ఎలా తిరుగుతుంది, ప్రపంచాన్ని డబ్బు ఎలా ఆడుకుంటుంది అనేది ఇందులో చాలా బాగా చూపించాడు. ధనుష్ కంటే నాగార్జున క్యారెక్టరైజేషన్ కొత్తగా అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు చాలా హార్డ్ హిట్టింగ్ గా ఉంటాయి. అక్కడే శేఖర్ కమ్లా మార్క్ మనకు కనిపిస్తుంది. ఎక్కడా డీవియేట్ అవ్వకుండా కమర్షియల్ కోణంలో కథను నడిపించాడు శేఖర్ కమ్లా. ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బలంగా రాసుకున్నాడు శేఖర్ కమ్లా. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే పోయిరా మామ పాట కూడా హైలీ ఎమోషనల్ గా ఉంటుంది. ఇక నటీనటుల విషయానికి వస్తే, ధనుష్ అద్భుతంగా నటించాడు అనే కంటే ప్రాణం పెట్టాడు అనాలి. ఇలాంటి క్యారెక్టర్ చేయాలంటే చాలా ధైర్యం కావాలి. అది తనకు ఉందని మరోసారి చేసి చూపించాడు ధనుష్. నాగార్జున ఈ సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్. ఆయన క్యారెక్టర్ అదిరిపోయింది. మంచికి చెడుకు మధ్య నలిగిపోయే పాత్ర ఇది. ఇంత సీరియస్ కథలో రష్మిక మందన్నతో కామెడీ చేయించాడు దర్శకుడు శేఖర్. ఆమె పాత్రను డిఫరెంట్గా రాసుకున్నాడు. బాలీవుడ్ నటుడు జిన్ సార్బ్ బాగా చేశాడు. నాగార్జున భార్యగా చిన్న పాత్రలో సునైనా బాగా నటించింది. మిగిలిన నటీనటులంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే, కుబేరాకు మెయిన్ హీరో దేవిశ్రీ ప్రసాద్. ఆయన పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని పెంచేశాయి. సినిమాటోగ్రఫీ చాలా రిచ్గా ఉంది. ఎడిటింగ్ కాస్త లెంత్ అనిపించింది, కానీ దర్శకుడి చాయిస్ కాబట్టి ఆయన్ని తప్పుబట్టలే. శేఖర్ కమ్లా దర్శకుడిగా కంటే రైటర్గా అదరగొట్టాడు. కొన్ని సీన్స్ అయితే పీక్స్లో ఉన్నాయి. నిర్మాతలు కథకు తగ్గట్లు ఖర్చు పెట్టారు. ఓవరాల్గా చూసినట్లయితే కుబేరా ఇంట్రెస్టింగ్ అండ్ ఎమోషనల్ మనీ గేమ్ అని చెప్పాలి.